ఆచి చికెన్ మసాలా. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ లో మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్లపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే తన తండ్రిపై జరుగుతున్న ప్రచారంపై ఆయన కుమారుడు వివరణ ఇచ్చారు. పేద విద్యార్థులకు కించపరిచేలా మాట్లాడారంటూ వీడియో మార్ఫింగ్ ద్వారా వివాదం సృష్టించారని చెప్పారు. గరికపాటి గతంలో విద్యార్థులకు చేసిన సహాయాన్ని గుర్తు చేస్తూ ఈ వివాదానికి తెరదించి ప్రయత్నం చేశారు ఆయన కుమారుడు. తన తండ్రి ఉద్దేశం విద్యార్థులను నొప్పించడం కాదని స్పష్టం చేశారు. పిచ్చి నమ్మకాలు పెట్టుకుని దేవాలయాల చుట్టూ తిరిగి, తీర్థాల చుట్టూ తిరిగి సొంత సంతానం ఏడవకండి. ఏడుస్తున్న సంతానం చాలా మంది ఉన్నారు. వాళ్ళని పోషిస్తే మనం దేవుణ్ణి పోషించినట్టు లెక్క. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే నన్ను అడిగితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు ఒక నెల ఖర్చంతా మీరు భరించండి. వాళ్ళకు పాలు పోయండి, వాళ్ళకి బట్టలు కుట్టించండి, వాళ్ళ కిటికీలకి తలుపులు పెట్టించండి. చలికాలం వాళ్ళు బాధపడుతున్నారు దుప్పట్లు లేక. మీ ఇంట్లో మిగిలిన దుప్పట్లు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇవ్వండి అమ్మా. దూర్జటి ఆశయం కాళహస్తీశ్వరుని ఆశయం నెరవేరుతుంది. ఈ దాన ధర్మాలు చెయ్యాలి. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే మనకి సౌకర్యం, మనకి సౌకర్యం, మనకి సౌకర్యం. చచ్చిపోతున్నారు ఏ సౌకర్యాలు లేక. ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్నైనా మీరు తిలకించండి, ఎంత చచ్చిపోతున్నారో పిల్లలు. ఇంత చలేసేసరికి మనకి 16 దుప్పట్లు ఉంటాయి, రగ్గులు ఉంటాయి మన మంచాల మీద. వాళ్ళకి ఏం లేవండి, దుప్పట్లు లేకపోగా కిటికీకి తలుపులు లేవమ్మా అక్కడ. ఏమన్నా అంటే గవర్నమెంట్ వేర్ ఇస్ ది గవర్నమెంట్, వాట్ ఈస్ ది గవర్నమెంట్, హూ ఈజ్ ది గవర్నమెంట్? ప్రభుత్వం ఆకాశం నుంచి రాదు, మనలోంచి వస్తుంది. ఇతరుల పిల్లలందరూ అనాథలు ఎవరున్నారో వారందరూ మన పిల్లలు. ప్రతి ధనవంతుడు పేదవాళ్ల గురించి ఆలోచించాలి. అది జ్ఞానం, అది భక్తి, జ్ఞాన వైరాగ్యం. నేను ఇంత వాడిని, ఇంత జమీందారు నీ ఊళ్ళో ఉన్నాను, ఈ ఊళ్ళో పేద గుడిసెలు ఎందుకున్నాయి, నేనేం చేస్తున్నాను ఇక్కడ? నా ఊళ్ళో పేదవాళ్ళు ఉంటే అది నాకు అవమానం కదా, నా కులంలో పేదవాళ్ళు ఉంటే అది నాకు అవమానం కదా, నా మతంలో పేదవాళ్ళు ఉంటే అది నా అవమానం కదా, కనీసం నా వీధిలో పేదవాళ్ళు ఉంటే నాకు అవమానం కదా అని ధనవంతులందరూ పూనుకుంటే భారతదేశ దారిద్ర్యం 10 ఏళ్లలో మొత్తం తొలగిపోతుందండి. మొత్తం తొలగిపోతుంది. మనం పూనుకోం, ఇంకా 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 పెంచేసుకుంటాం. తిరుపతి దేవుడికైనా వాటా ఇస్తాం కానీ తిరిపిమెత్తేవాడికి 10 రూపాయలు ఇవ్వాలి. ఊళ్ళో దక్షిణ వేయడం కాదమ్మా, పేదవాడు ఊళ్ళో దక్షిణ. ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని దేవాలయాల చుట్టూ తిరిగి, తీర్థాల చుట్టూ తిరిగి సొంత సంతానం ఏడవక. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు? ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇచ్చి, ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు ఇక్కడ? నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని దేవాలయాల చుట్టూ తిరిగి, తీర్థాల చుట్టూ తిరిగి సొంత సంతానం ఏడవకండి. ఏడుస్తున్న సంతానం చాలా మంది ఉన్నారు. వాళ్ళని పోషిస్తే మనం దేవుణ్ణి పోషించినట్టు లెక్క. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే నన్ను అడిగితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు ఒక నెల ఖర్చంతా మీరు భరించండి. వాళ్ళకు పాలు పోయండి, వాళ్ళకి బట్టలు కుట్టించండి, వాళ్ళ కిటికీలకి తలుపులు పెట్టించండి. చలికాలం వాళ్ళు రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనిష. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మొత్తంగా కూడా చాలా వివాదాస్పదంగా మారాయి, సంచలనంగా మారాయని చెప్పవచ్చు. పాఠశాలలో అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దానిపైన నెటిజన్లు కావచ్చు, ఇతరత్ర ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, కొంతమంది తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి. ఒక రకంగా అతని పైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ మొత్తం వ్యవహారంకు సంబంధించి గరికపాటి కుమారుడు తాజాగా కొంత ఒక కీలక ప్రకటన చేశారు. అసలు ప్రభుత్వ పాఠశాల సంక్షేమ హాస్టల్లో మధ్యాహ్న భోజనం అందించే విషయంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవి
ఆయన చేసినవి కాదు, అది కొంతమంది తన తండ్రి పైన దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన కుమారుడు వివరించే ప్రయత్నం చేశారు. సో పేద విద్యార్థులకు కించపరిచేలా మాట్లాడారంటూ ఆ మార్పింగ్ వీడియో ద్వారా లేనిపోని ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. సో గరికపాటి యొక్క ఏదైతే ప్రవచనకర్త గుర్తింపు ఉంది, ఆయన పరువుకు ప్రతిష్ట భంగం కలిగేలా కొంతమంది మార్పింగ్ వీడియో సృష్టించి ఇంత గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అతని వివాదాస్పదంగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా గరికపాటి కుమారుడు కాసేపటి క్రితమే వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. సో ఇదే సందర్భంలో ఆయన మరింత ఒక అడుగు ముందుకు వేసి గరికపాటి గతంలో ఇక పేద విద్యార్థుల కోసం చేసిన వ్యాఖ్యలు ఏదంటే ఎక్కడైతే గురుకులాల్లో సోషల్ సంబంధించి వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థుల కోసము వాళ్ళకు మనం వీలైనంత వరకు సహాయం చేయాలి, మనం స్వలాభం చూసుకోకూడదు. ఆ విద్యార్థులకు ఎంతో మందికి బెడ్షీట్స్ లేకుండా అదే విధంగా ఆహారం సరిగ్గా లేకుండా వాళ్ళకుంటే అట్లాంటి వారికి మనవంతు ప్రయత్నంగా అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతర వాళ్ళు కొంత వారికి అండగా నిలబడాలి, సహాయం నిలబడాలి. ఎంతో మంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళ చదువుకి మనము చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు కాబట్టి సరైన వసతులు ఉన్నాయి కాబట్టి అలాంటి తరుణంలో వాళ్ళకు మనం ఒక తోడుగా నిలబాల్సిన అవసరం ఉంది. సో మన స్వలాభం మనమే చూసుకోకుండా మనకు తోచిన దాంట్లో కొంత సహాయం చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి పేద విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా ఉంటుందని చెప్పేసి గతంలో ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహారావు చేసిన వీడియోని కూడా రిలీజ్ చేశారు. సో మొత్తంగా కూడా 2 వర్గాలు వినబడతా ఉన్నాయి. ఒక వైపు ఏమో ఆ మార్పింగ్ వీడియో అని చెప్పేసి గరికపాటి కుమారు అంటున్నారు, మరోవైపు ఆ వీడియోలో ఉన్నట్టుగా ఆ వ్యాఖ్యల పైన మాత్రం కొంతమంది ఉపాధ్యాయులు ఏంటంటే కోడిగుడ్డను లెక్కించుకోవడానికే ఉపాధ్యాయులు సరిపోతారంటూ అదే సందర్భంలో వీళ్ళకందరికీ కూడా ఏదైతే ఆ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉచితంగా భోజనం పెట్టడం, పుస్తకాలు, బట్టలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టినట్టుగా వీడియోలో ఉండడం ఇవంతా కూడా తీవ్ర వివాదాస్పదానికి కారణమయ్యాయి. సో ఇలాంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణతో కూడినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు గరికపాటి కుమార్ నుంచి విడుదలైంది. సో మొత్తంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆ గరికపాటిపై వస్తున్నటువంటి విమర్శలకు ఏముంది, ఆ విమర్శలకు కాస్త ఈ విషయంలో ప్రకటన వెలువడంతో ఏదైతే అది మార్పింగ్ వీడియో అనడంతో మరి వాళ్ళందరికీ కూడా కొంత స్పష్టత ఇవ్వాలనుకున్నట్టుగా తెలుస్తోంది. సో విద్యార్థుల విషయంలో ఎవరైనా సరే దాదాపుగా ఎవరికైనా అందరికి అభిప్రాయం ఉంటుంది, పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు కావచ్చు, వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వ్యక్తులు అంటే ఉన్నత హోదా ఉన్న వ్యక్తులు కూడా కోరుకుంటారు సహజంగానే. కానీ ఇప్పుడు తాజాగా కూడా గరికపాటికి సంబంధించిన ఒక వీడియో బయటకు రావడం, అది కూడా కొంత మార్పింగ్ వీడియో అంటున్నారు. సో కొంత ఇది మార్పింగ్ వీడియో వల్లనే అతన్ని కించపరిచేలా ఏదైతే గరికపాటికి సంబంధించినటువంటి పరువును ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ వీడియో విడుదల చేశారు, మార్పింగ్ చేశారని చెప్పేసి మరోవైపు గరికపాటి కుమార్ చెప్తున్నాడు. సో మొత్తానికి అయితే మరి గరికపాటికి సంబంధించిన వీడియో పైన నిన్న మొన్న ఏదైతే విడుదల చేస్తారో ఆ వీడియో పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక రకంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే సందర్భంలో విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు చదువు చదువులపై శ్రద్ధ పెట్టాల్సింది, ఆ ప్రభుత్వం వీళ్ళకు ఇచ్చిన కోడిగుడ్లు లెక్క పెట్టుకోవడానికి సమయం అంతా సరిపోతుంది అన్నట్టుగా కూడా అందులో ఆ వ్యాఖ్యలు ఉండడంతో ఇటు ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా పేద విద్యార్థులకు సంబంధించి అందరూ కూడా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా నెటిజన్లు కూడా గరికపాటి వీడియోపై వైరల్ గా సీరియస్ గా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి, నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి కారణంలో ఇప్పుడు తాజా కూడా అదంతా మార్పింగ్ వీడియో, తమకు సంబంధం లేదు. సో గరికపాటికి సంబంధించినటువంటి ఎప్పుడైనా సరే పేద విద్యార్థుల పక్షపాతంగానే ఉంటారు. సో గతంలో పేద విద్యార్థుల కోసం గరికపాటి జరిపినటువంటి అసలు వీడియో ఇది. ఆయనకు మొత్తంగా పేద విద్యార్థులకు అండగా ఉండాలి, చదువుకునే విద్యార్థులకు మనం అండగా ఉండాల్సిందే అని చెప్పేసి గరికపాటి చేసిన వీడియోను అటాచ్ చేస్తూ కాసేపటి క్రితమే అతని కుమారులు వివరించిన ప్రయత్నం చేశారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.